రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు నగరంలోని పలు హోటళ్ల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పచ్చి మాంసాన్ని కెమికల్స్ కలిపి నెలల తరబడి నిల్వ ఉంచుతున్నారు. పురుగులు పట్టినా వాసన వస్తున్నా వేడివేడిగా భోజన ప్రియులకు వండి వడ్డిస్తున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి డాక్టర్ దినేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలో ఇదంతా బయటపడింది. నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, వీధులు, బండ్లపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫ్రిడ్జ్లో వడ్డించేందుకు సిద్ధంగా ఉంచిన మాంసం, రొయ్యలు, చేపలు పూర్తిగా చెడిపోయాయి. వీటిని చూసిన అధికారులు నివ్వెరపోయారు. నిల్వ ఉంచిన మాంసాన్ని వినియోగదారులకు వడ్డిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెడీగా దీనిపై మరింత సమాచారం నెల్లూరు జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు. ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు నెల్లూరు జిల్లాలోని పలు హోటల్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు అని చెప్పవచ్చు. ప్రధానంగా నెల్లూరు నగరపాలకు సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారుల యొక్క ఏకకాలంలో కూడా పలు రెస్టారెంట్ హోటల్ కూడా తనిఖీలు చేపట్టారు. ఈ యొక్క తనిఖీలలో నెల్లూరు నగరం ఉన్నటువంటి ప్రధాన హోటల్ అండ్ రెస్టారెంట్లు కూడా విస్తూరుపోయేటువంటి వాస్తవాలు బయటపడ్డాయి. ప్రధానంగా హోటల్లో భోజన ప్రియులకు అందించినటువంటి ఏదైతే నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయి, చికెన్ కావచ్చు, లెగ్ పీసులు, ప్రత్యేకించి నాన్ వెజ్ ఐటమ్స్ అన్నిటిని కూడా మాంసం కుళ్ళిపోవడం, వాసన రావడం, ప్రత్యేకించి పురుగులు పట్టి ఉన్నటువంటి విధానాన్ని కూడా అక్కడ ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ సంబంధిత అధికారులు గుర్తించారు. ప్రత్యేకించి ఫ్రీజర్లో పలు ఫ్రిడ్జ్లో నిల్వ ఉన్నటువంటి పెద్ద మొత్తంలో నిల్వ ఉన్నటువంటి కూడా బయటికి తీసి అక్కడ ఉన్నటువంటి హోటల్ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, అదేవిధంగా జిల్లా ఎస్పీ అజిత విజంట కూడా నేరుగా వాళ్ళు ప్రధాన నగరం ఉన్నటువంటి ఫేమస్ గా ఉన్నటువంటి హోటల్లో వారు రైడ్స్ చేపట్టిన పరిస్థితులు కూడా మనం ఇటీవల చూసాం. అయితే రైడ్స్ లో క్షుణ్ణంగా కూడా హోటల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో జిల్లా వ్యాప్తంగా ఎప్పుడు రైడ్స్ చేస్తామో తెలియదు, కానీ రైడ్స్ లో కనుక ఇలాంటి భోజన ప్రియులు కావచ్చు, ప్రత్యేకించి జిల్లా వాసులకు అందించినటువంటి హోటల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో యాజమాన్యం కూడా పూర్తిగా వారి యొక్క పనితీరు మారాలి. ప్రత్యేకించి అందుబాటులో నాణ్యమైనటువంటి విధానంలో కూడా వారికి ఫుడ్ సేఫ్టీ సంబంధించిన అధికారుల చర్యలో భాగంగానే యొక్క ఆహార పదార్థాలను అందజేయాలని చెప్పేసి అధికారులు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వైపు జిల్లా కలెక్టర్ కూడా హెచ్చరించిన పరిస్థితి. అయితే జిల్లా కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి ఆయన ఏదైతే హోటల్లో తనిఖీలు చేపట్టిన కొద్ది కాలంలోనే ఇటు నెల్లూరు నగరంలో యొక్క యాజమాన్య తీరైతే మారలేదని చెప్పవచ్చు. ప్రత్యేకించి ఇటు నగరపాలకు సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో కూడా ఇటు ఆయన సిబ్బంది అంతా కూడా ఇటు స్ట్రీట్ వైట్ ఉండేటువంటి స్ట్రీట్ వెండర్లు కావచ్చు, ప్రత్యేకించి హోటల్, రెస్టారెంట్లు కూడా తనిఖీలు చేపట్టారు. పెద్ద మొత్తంలో నాన్ వెజ్ సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఫ్రీజర్ లో నిల్వ ఉండడానికి గుర్తించి అధికారులు నిలదీసే ప్రయత్నం చేశారు. అయితే అధికారులు కూడా చెప్తున్నారు, అది కూడా తొలుత నుంచి కూడా నెల్లూరు నగరంలో ఇటు కోల్కతా, చెన్నై హైవే, విజయవాడ వంటి ప్రధాన ప్రాంతాల నుంచి కూడా వెళ్లే వారంతా కూడా నెల్లూరు నగరంలో పెద్ద మొత్తంలో కూడా భోజనం చేసేందుకు కూడా ఆసక్తి చూపిస్తారు. పెద్ద మొత్తంలో భోజన ప్రియులందరూ కూడా హోటల్ బాట పట్టే పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో పెద్ద మొత్తంలో అధిక ధరలు వసూలు చేసి యొక్క భోజన ప్రియులు కూడా నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిన యాజమాన్యం ఎందుకు వీటిపై నిర్లక్ష్యం వహిస్తుంది, ప్రత్యేకించి ఆ భోజనం అందించే విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తారని చెప్పేసి కూడా పెద్ద మొత్తంలో ఇటు అధికారులు కూడా ప్రశ్నలు వర్షం కురిపించారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో ఈ విధంగా రైడ్స్ అయితే కొనసాగుతుంటే ప్రత్యేకించి ఎవరైనా సరే హోటల్ యాజమాన్యం తీరు కనుక మారిపోతే జరిమానాలు విధించి వారి హోటల్స్ పై కూడా సీజ్ చేస్తామని ప్రత్యేకంగా కూడా హెచ్చరించిన పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఇటీవల మనం చూస్తున్నాం, ఏదైతే ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి జిల్లా వ్యాప్తంగా కూడా 40 నుంచి 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో బయటకు వస్తున్న వారందరూ కూడా పలు జాగ్రత్తలు పాటిస్తారు. ప్రత్యేకించి వైద్య ఆరోగ్య శాఖ సూచనలకు అనుగుణంగా కూడా జిల్లా వాసులు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బయటకు వచ్చిన వారందరూ కూడా శీతల పానీయాలకు మగ్గు చూపుతున్నారు. నెల్లూరు నగరంలో ఈ యొక్క కూల్ డ్రింక్ షాప్ వద్ద కూడా పెద్ద మొత్తంలో బారులు తీరి ప్రజలందరూ కూడా కూల్ డ్రింక్స్ సేవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు నగరవాసి నుంచి కూడా ఇటీవల కాలంలో కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. శీతల పానీయాలు కావాలి, ప్రత్యేకించి కూల్ డ్రింక్ షాపులు, బాదం పళ్ళ వంటి షాపుల వద్ద కూడా పెద్ద మొత్తంలో ధనార్జన ధ్యేయంగా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు తప్ప ఇటు ప్రజలకు అందించినటువంటి శీతల పానీయ విషయంలో నాణ్యత పాటించలేదు. వీటిపై కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ కావచ్చు, ప్రత్యేకించి సంబంధిత అధికారులు కూడా వీటిపై చర్యలు చేపట్టాలి. వాటిపై కూడా కొన్ని ఆంక్షలు విధించిన నేపథ్యంలో కూడా ఇటు సంబంధిత యాజమాన్యంపై కూడా తనిఖీలు చేపట్టి కూడా ఇక్కడ సంబంధిత ప్రజలకు సంబంధించిన న్యాయమైన రీతిలో కూడా ఇటు సప్లై చేయాలని చెప్పేసి వైపు నగర వాసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చూద్దాం, ఓవరాల్ గా ఇటు జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఇటు హోటల్ యాజమాన్యపై తనిఖీలు చేపడుతుంటే వీరి తీరైతే మారట్లేదు. మరి కఠిన ఆంక్షలు కావచ్చు, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి జిల్లా కలెక్టర్ హెచ్చరించినప్పటికీ కూడా పలువురు హోటల్ యాజమాన్య తీరు మాత్రం ఇదే తరహాలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా నగరపాలకు సంబంధించిన ఆరోగ్య శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో దినేష్ కుమార్ నేతృత్వంలో చేపట్టిన ఏకకాలంలో కూడా అనేక హోటల్, రెస్టారెంట్లు కూడా ఇదే తంతు కొనసాగడంతో కూడా ఇటు అధికారులు కూడా నివేరిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ సునీల్ తేజ, వైకే టీవీ, నెల్లూరు.